నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. మొన్నటి వరకు రిలీజ్ డేట్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న సినిమాలు వరుసగా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. 1 by 1 రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తున్నాయి. సంవత్సరాల తరబడి డేట్ల కోసం వెయిట్ చేస్తున్న సినిమాల దగ్గర నుంచి మొన్న షూటింగ్ స్టార్ట్ చేసిన సినిమాల వరకు లేటెస్ట్ గా రిలీజ్ డేట్లు ఇచ్చిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. వరుసగా సంక్రాంతి సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మొన్నటి వరకు ఏ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందో అన్న క్యూరియాసిటీకి ఫుల్ స్టాప్ పెట్టేలా డేట్లు ఇస్తున్నాయి సినిమాలు. వీటిలో సంక్రాంతికి రిలీజ్ అవుతుందనుకున్న బాలయ్య సినిమా ముందే వస్తున్నట్లు అనౌన్స్ చేసింది. నన్ను చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిన అవసరమే లేదంటూ బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. డిసెంబర్ 24న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ఏ హడావిడి లేకుండా డేట్ ఇచ్చేశారు మేకర్స్. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ సోమవారం సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన మరో మూవీ మహాకాళి. ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న మహాకాళి సినిమా సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్టు షాక్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. పూజ అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో పవర్ఫుల్ మైథలాజికల్ యాక్షన్ మూవీగా హనుమాన్ యూనివర్సల్ లో మహాకాళి తెరకెక్కుతోంది. అక్షయ్ ఖన్నా, భూమి, శ్రియారెడ్డి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా జనవరి 8న పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ ఎదురు చూసిన చిరంజీవి సినిమా కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా వీడియో కోసం ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి రిలీజ్ డేట్ కూడా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కాకా సినిమా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. సంక్రాంతి టైంలో మళ్లీ క్లాష్ ఎందుకనుకున్నారో ఏమో, అప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలన్నీ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేశాయి. వాటిలో సాయి ధరమ్ తేజ్, రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ సంబరాల ఏటిగట్టు సినిమా జనవరిలోనే రిలీజ్ డేట్ ఇచ్చింది. ఒకవైపు 13న చిరంజీవి కాకా రిలీజ్ డేట్ ఇచ్చింది. మరోవైపు జనవరిలోనే మెగా మేనల్లుడు సంబరాల ఏటిగట్టు కూడా రిలీజ్ అని అనౌన్స్ చేసింది. దాంతో ఈసారి సంక్రాంతి మెగా హీరోలదే అని తెగ సంబరపడిపోతున్నారు. మెగా హీరోల సినిమాలు ఈసారి సంక్రాంతి సీజన్ లో ముందే ఖర్చీఫేసుకున్నారు. అయినా సరే తన సెంటిమెంట్ ని నమ్ముకుని థియేటర్లోకి వస్తున్నారు శర్వానంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు మేకర్స్. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న జార్జీ క్రిష్ మూవీ జనవరి 14నే రిలీజ్ అవుతోంది. సంక్రాంతి సీజన్ కంటే ముందే ఈ సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఆల్రెడీ డేట్లు ఇచ్చి పోస్ట్ పోన్ అయిన సినిమాలు కూడా లేటెస్ట్ గా కొత్త రిలీజ్ డేట్లు అనౌన్స్ చేశాయి. మరి వాటిలో దుల్కర్ సల్మాన్, ధనుష్ సినిమాలు రిలీజ్ అయ్యేదెప్పుడు? దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ మూవీ ఐయామ్ గేమ్ ఆగస్టు 20న రిలీజ్ అవ్వాల్సి ఉన్నా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. దుల్కర్ సల్మాన్, కయాదు లోహర్, మిస్కిన్ లీడ్ రోల్స్ లో నహాస్ హిదాయత్ డైరెక్షన్ లో క్రేజీ కాన్సెప్ట్ తో ఐయామ్ గేమ్ సెప్టెంబర్ 3న రిలీజ్ అవుతోంది. ఫ్యాంటసీ థ్రిల్లర్ గా యూనివర్సల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ తో రాబోతోంది ఐయామ్ గేమ్. అక్టోబర్ లో మాత్రం వరుసపెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో అక్టోబర్ 2న థియేటర్లోకి వస్తున్న సినిమా సిగ్మా. సందీప్ కిషన్ హీరోగా జేసన్ విజయ్ డైరెక్షన్ లో తెలుగు, తమిళ్లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 31న రిలీజ్ అవ్వాల్సి ఉన్నా పోస్ట్ పోన్ అయింది. ఫైనల్లీ అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్నట్టు డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. రిలీజ్ అయి 3-4 నెలలు అవ్వాల్సిన కామ్రేడ్ కళ్యాణ్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. శ్రీ విష్ణు హీరోగా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న కామ్రేడ్ కళ్యాణ్ మూవీ 2-3 నెలల క్రితం సాంగ్ లాంచ్ ఈవెంట్స్ తో సందడి చేసింది. దాంతో రిలీజ్ కూడా వెంటనే అనుకున్నారు. కానీ జూన్, జూలైలో థియేటర్లోకి రావాల్సిన కామ్రేడ్ కళ్యాణ్ మాత్రం అక్టోబర్ 9న వస్తున్నట్టు లేటెస్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సౌత్ సినిమాలతో పాటు లేటెస్ట్ గా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన మరో సినిమా దృశ్యం 3. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో మలయాళ దృశ్యం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న దృశ్యం 3 కన్క్లూజన్ మూవీ రిలీజ్ డైలమాకి చెక్ పెడుతూ అక్టోబర్ 2నే సినిమా రిలీజ్ అవుతుందని ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. 2 సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్, కాకాకి రెస్ట్ ఇచ్చిన చిరంజీవి, షిఫ్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్, మళ్లీ మొదలుపెట్టిన నాగార్జున, ఇలా హీరోలు డిఫరెంట్ సినిమాలతో డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నారు. మరి ఎవరెవరు ఎక్కడున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్. మొన్నటి వరకు 2 సినిమాలు షూట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు ఒక సినిమా మీదే ఫోకస్ చేశారు. డిసెంబర్ రిలీజ్ డేట్ ఇచ్చిన ఫౌజీని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పోస్టర్లతో ఫుల్ హైప్ పెంచేసిన ఫౌజీ సినిమా షూటింగ్ అల్జుమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తోంది.
ప్రభాస్, అను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ముంబైలోనే షూటింగ్ చేస్తున్నారు. దాదాపు 7-8 నెలల నుంచి అక్కడే షూటింగ్ చేస్తోన్న టీం అయితే నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సైంటిఫిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో రాకా మూవీ తెరకెక్కుతోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న వారణాసి సినిమా షూటింగ్ శంషాబాద్ లోనే కంటిన్యూ అవుతోంది. ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక క్రేజ్ కోసం ఏఐ వాయిస్ లో యాడ్ చేస్తోన్న ఈ టైంలో మ్యూజిక్ కోసం ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది టీం. ఇక ఎట్టి పరిస్థితుల్లో సినిమా పోస్ట్ పోన్ అయ్యేది లేదని కూడా తేలడంతో హైప్ పెరుగుతోంది. చిరంజీవి, బాలయ్య రకరకాల కారణాలతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇక మిగిలిన ఇద్దరు సీనియర్లు వెంకటేష్, నాగార్జున మాత్రం బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో సినిమాని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. మరి వీళ్ళిద్దరూ ఏ లొకేషన్ లో ఉన్నారో చూద్దాం. అక్కినేని నాగార్జున 100వ సినిమా మరోసారి షూటింగ్ స్టార్ట్ చేసింది. మొన్న మధ్య వరకు నెల రోజుల గ్యాప్ తీసుకున్న ఈ మూవీ రీసెంట్ గా మైసూర్లో షూటింగ్ స్టార్ట్ చేసింది. తమిళ డైరెక్టర్ రా కార్తిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో టబు ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తోంది. మరి మోస్ట్ అవైటింగ్ మూవీ నుంచి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో కళ్యాణ్ రామ్ మరో హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన టీం రెండో షెడ్యూల్ ని సూపర్ ఫాస్ట్ గా చేస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేసిన ఈ సినిమా ఒకవైపు ప్రొడక్షన్, మరోవైపు ప్రమోషన్స్ తో సినిమాను స్పీడప్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ చేస్తున్నారు. రోహిత్ డైరెక్షన్ లో భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న సంబరాల ఏటిగట్టు ఫైనల్లీ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్మెంట్ చేసింది టీం. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ టచెస్ ఇవ్వడానికి శంకర్పల్లిలో బ్యాలెన్స్ షూట్ చేస్తోంది టీం. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో 2 ఏళ్ల క్రితం సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ షూటింగ్ స్పీడప్ చేశారు. రిషబ్ శెట్టి పవర్ఫుల్ రోల్లో హనుమంతుడిగా కనిపిస్తున్న ఈ జై హనుమాన్ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. విజయ్ దేవరకొండ కూడా ఒక్క సినిమా మీదే ఫోకస్ చేస్తున్నారు. మరో 14 రోజుల్లో రిలీజ్ డేట్ ఇచ్చిన రణబలి అన్డౌటెడ్లీ పోస్ట్ పోన్ అవుతోంది. కొత్త డేట్ ఎప్పుడన్నది ఇంకా అనౌన్స్ చేయకపోయినా షూటింగ్ మాత్రం సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు విజయ్ అండ్ టీం. విజయ్ రణబాలి షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందుతోన్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేటలో జరుగుతోంది. ఈ సినిమాలో పేట్రియాటిక్ ఎలిమెంట్స్ తో పాటు హీరోయిన్ గా రష్మిక యాక్ట్ చేస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. గోపీచంద్, వెంకట్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ మధ్య షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య జోనర్స్ మార్చి సినిమాలను చేస్తున్న గోపీచంద్ మరోవైపు పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భరత వర్షని కంప్లీట్ చేసి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. శర్వానంద్, సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా భోగి షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. ఈ సినిమా నిజానికి ఈ వారం రిలీజ్ అవుతున్నట్లు గతంలోనే డేట్ ఇచ్చింది. అయితే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న భోగి ఇంకా ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకోకపోవడంతో రిలీజ్ ఎప్పుడయ్యేది క్లారిటీ ఇవ్వకపోయినా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు హింట్ ఇచ్చారు మేకర్స్. శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతోంది. సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాక్సిమం శంకర్పల్లిలోనే షూటింగ్ చేస్తోంది టీం. ఈ కాంబినేషన్ లో వచ్చిన సామాజ వర్గమున మంచి హిట్ అవడంతో రామ్, శ్రీ విష్ణు చేస్తున్న రెండో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Fashion partner Shoppers Stop.